గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? దీన్ని ఎలా అధిగమించాలి? అలాగే ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి స్టార్ హోమియోపతి నుంచి డాక్టర్ శ్రావణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి? అంటే చాలా రకరకాలుగా ఉంటాయి. మేజర్ కాజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యారేజ్ అయిన కపుల్లో మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చింది అని గుర్తించడానికి ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా 1.5 year వరకు కూడా వాళ్ళకి ఎలాంటి కాంట్రసెప్టివ్స్ యూస్ చేయకుండా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం జరిగినట్టయితే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంది అని గుర్తించాలి. కాబట్టి ఒక కపుల్ అనేది 1.5 year తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరిలో కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే నెలసరిలో ఏమైనా తేడా ఉందా, లేకపోతే ఎగ్ రిలీజ్ కావట్లేదా, లేకపోతే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, పాస్ట్ హిస్టరీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా టీబీ లక్షణాలు అలాంటివి ఉన్నాయా, అవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేయించడం జరుగుతుంది. అలాగనే మెయిల్ వైపు నుంచి కూడా వాళ్ళలో ఉన్న స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, దాని మొటిలిటీ ఎంత ఉంది అని గుర్తించాలి. కాబట్టి ఇద్దరికి పరీక్ష చేయించిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఎవరి సైడ్ ఉంది, అదే ఫిమేల్ మెయిల్లో చూసుకున్న తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది హోమియో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫీమేల్ సైడ్ వస్తే కనుక ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉండటం, లేకపోతే థైరాయిడ్ అని కానీ, ట్రిపుల్ బ్లాక్ అని కానీ, ఓవ్యులేషన్ అంటే అండం విడుదలగా సరిగా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కారణాలు ఏవి ఉన్నా కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కారణం అంటే కాజ్ ఎందువల్ల వచ్చాయి ఇవన్నీ కూడా గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీగా కాకుండా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ ఇష్యూకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ తలెత్తకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి హోమియోపతి మెడికేషన్ ద్వారా మనం సేఫ్గా అండ్ ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండానే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు. ఓకే డాక్టర్, చాలా మందిలో పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్తారు. అసలు పీసీఓడి అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళలో 100%లో మనకి 80% ఆఫ్ ఫీమేల్స్ పీసీఓడి సమస్య ఉందని చెప్తున్నారు. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా ట్రీట్ అవుతుంది అని తెలియకుండానే మనం చాలా హార్మోన్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ అండం విడుదల నార్మల్గా కూడా లేడీ ఒక అమ్మాయి అనేది 12 years మనకి మెచ్యూర్ అయిన తర్వాత దగ్గర నుంచి రెగ్యులర్గా పీరియడ్స్ అంటూ రావాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ ఆ 25 days సైకిల్ కావచ్చు, 35 days సైకిల్ కావచ్చు, 28 days సైకిల్ కావచ్చు. ఆ సైకిల్లో మనకి ఫస్ట్ 5 days పీరియడ్ అయిపోయిన తర్వాత 5th day నుంచి ఎగ్ డెవలప్మెంట్ అనేది 2 అండాశయాలలో కూడా జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే అండాశయంలో మనకి అండం విడుదల అనేది ఉండదో అదే మనకి ఆ అండం ఆ ఫాలికల్ అనేది సిస్ట్గా మారిపోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి రక్తంలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, ఇలాంటి హార్మోన్ లెవెల్స్లో మనకి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ స్టేటస్ కనిపిస్తుందో అప్పుడు అండం విడుదల అనేది జరగడం తగ్గుతుంది. దీనివల్ల సిస్టిక్ ఫార్మేషన్ వల్ల ఓవ్యులేషన్ కావడం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఈ హార్మోన్స్ని రిలీజ్ చేసే పిట్యూటరీ గ్రంథి ఫంక్షన్ ఒకటి ఇంప్రూవ్ చేయడం ద్వారా మనకి ఆ గ్లాండ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంటే హార్మోన్స్ అనేవి మనకి రక్తంలో బ్యాలెన్స్ స్టేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మనకి పీసీఓడి సమస్య అనేది పూర్తిగా తొలగిపోయి ఓవ్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సుమతి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నా ప్రాబ్లం వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ అండి. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారా అండి? అవునండి. అయితే ప్రాబ్లం ఏంటంటే మేడం నాకు ఆల్రెడీ అబార్షన్స్ అవుతున్నాయి. ఇంతకు ముందు కూడా 7th month లో అబార్షన్ అయిపోయింది మేడం. ఓకే, అంటే మాది వచ్చేసి మేనరికము. ఓకే, ఇంతకు ముందు అది అన్నవాహిక లేదని చెప్పి 7th month లో అబార్షన్ చేయించుకున్నాను మేడం నేను. ఓకే. సో ఇప్పుడు ఏమైతుందంటే నాకు ఇక్కడ చెస్ట్ కింద పెయిన్ వస్తుంది కుడి దగ్గర. ఓకే. అయితే నేను హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే కిడ్నీ వాసిందమ్మా నీకు అని చెప్పారు. ఓకే. సో మరి నాకు ఇప్పుడు కొంచెం టెన్షన్ ఉంది మేడం, అది ఎందుకు వాస్తుంది అనేది కొంచెం భయంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఎన్నో నెల అమ్మా మీకు? ఇప్పుడు నాకు 5th month రన్నింగ్ అవుతుంది మేడం. ఒకసారి కిడ్నీ దాని రిలేటెడ్గా కిడ్నీ డాక్టర్ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అమ్మా. మన కిడ్నీ వాప్ అనేది ఈవెన్ మనకి స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా
యూరిన్ అవుట్పుట్ లేకపోవడం కూడా కిడ్నీ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫంక్షనింగ్లో ఏమైనా తేడా ఉన్నప్పుడు కూడా మనకి కొద్దిగా వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కిడ్నీకి సంబంధించిన నెఫ్రాలజిస్ట్కి కన్సల్ట్ అవ్వండి ఆ డాక్టర్ని. ఒకవేళ ఈ మీకు ఆల్రెడీ ఇంతకుముందు విల్లింగ్గా మీరు 7th మంత్లో అబార్షన్ చేయించుకున్నా అని చెప్పారు. మీకు మళ్ళీ ఒకవేళ అబార్షన్ అవుతుందా లేకపోతే హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చిందా అని తెలుసుకోవడానికి 5th మంత్లోనే మనకి టిఫా స్కానింగ్ అనేది చేస్తారమ్మా. మనకి ఆ పిండం ఎదుగుదల ఎంతవరకు ఉందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వేరే ఆర్గన్స్ డెవలప్మెంట్ కానీ సరిగ్గా ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ టిఫా స్కానింగ్ చేయించుకోవడం ద్వారా ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ కూడా ఎంతవరకు హెల్తీగా ఉంది, లేకపోతే హెల్తీనెస్ లేకపోతే అబార్షన్ చేయించుకోవడం కూడా ఉత్తమం అమ్మ. ఒకవేళ రిపీటెడ్గా మళ్ళీ అబార్షన్స్ అవుతుంటే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అబార్షన్స్ గల కారణాలు అనేవి గుర్తించి దాన్ని తగ్గించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీ కూడా మీకు హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో భాస్కర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మ్యారేజ్ చేసుకున్నామండి. ఇప్పుడు మా డాడీ వాళ్ళ మేనా బామ్మర్ది ఇది మేనా కొడుకు బిడ్డను పెళ్లి చేసుకున్నామండి. ఓకే, చెప్పండి. అయితే ఇప్పుడు ఈ మేనరిక వివాహాలు చేసుకున్న పిల్లలు సరిగ్గా పుట్టరంటారు కానీ మానసికంగా సరిగ్గా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఓకే అండి, ఇప్పుడు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? ఒక 1 year అండి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనరికం అని చెప్తున్నారు. ఫస్ట్ జనరేషన్ వరకు మేనరికం అనేది ఓకే అండి. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వచ్చేసరికి మేనరికాల వల్ల వచ్చే ఇబ్బందులు అనేది అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేనరికం అనేది వెళ్ళే ముందు అది ఏ జనరేషన్లో ఉందంటే మన పేరెంట్స్ కూడా మేనరికమా, మనది కూడా మేనరికం మ్యారేజ్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే జాగ్రత్త అనేది ఎలాంటి సమస్య వస్తుంది అనేది తెలుసుకోవడానికి నార్మల్గానే ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకి 2nd మంత్లో అండ్ మనకి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది బేబీకి అనేది. ఒకవేళ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వకపోతే కనుక అన్హెల్తీ ప్రెగ్నెన్సీగా గుర్తించి అది అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగనే మనకి ఒకవేళ ప్రెగ్నెన్సీ 3rd మంత్ అండ్ 4th మంత్ కూడా మంచిగా కంటిన్యూ అయ్యిందంటే టిఫా స్కానింగ్ అనేది 5th మంత్లో తీస్తారు. ఆ టిఫా స్కానింగ్ చేయించడం ద్వారా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే ఇంకేమైనా ఆర్గన్స్ వల్ల మనకి మేనరికం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది టిఫా స్కానింగ్లో మనకి బయటపడుతుంది. కాబట్టి ఆ టిఫా స్కానింగ్ ఒకవేళ నార్మల్గా ఉంటే ఆ డెలివరీ వరకు కూడా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక టిఫా స్కానింగ్లో ప్రాబ్లం ఉంటే కనుక అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి బెటర్ గో ఫర్ న్యాచురల్గానే మీకు ప్రెగ్నెన్సీకి అనేది ట్రై చేయండి. ఒకవేళ 1.5 year, ఇప్పుడు 1 year అయిందని చెప్తున్నారు, ఇంకా ఒక 6 to 8 months వరకు న్యాచురల్గా ట్రై చేయండి. అప్పటికి కూడా రాకపోతే దానికి అండం విడుదల పరీక్ష అండ్ హార్మోన్స్ పరీక్ష చేయించి హోమియోకి సంప్రదిస్తే కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తనకు వచ్చే ప్రెగ్నెన్సీ కూడా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో ఉపేందర్ గారు, మీ క్వశ్చన్ అడగండి, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు ఎలర్జీ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, నాకు 4-5 years నుంచి ఎలర్జీ ప్రాబ్లం ఉంది. నేను ఆల్రెడీ కుక్కడపల్లికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ కోసం అడిగినా. ఓకే, వాళ్ళు ఏమన్నారు అంటే ఒక 2 years 4 years వాడాలి, వాడితేనే తగ్గుతుంది, లేకుంటే తగ్గదు, ఇది మెల్లమెల్ల తగ్గుతుంది. మళ్ళీ ఇంగ్లీష్ మందులు వాడుతారు కదా ఆల్రెడీ, అది కూడా వాడుకుంటే ఇది వాడాలి అని చెప్తారు మేడం. మరి దీనికోసం ఏంటి మేడం? ఓకే అండి, ఎలర్జీ ఉందని చెప్పారు. అసలు ఎలర్జీ ఎందుకు వస్తుందని ఫస్ట్ మీకు తెలియాల్సిన అవసరం. మనలో ఉన్న రోగనిరోధక శక్తి తగ్గినప్పుడే బయట నుంచి వచ్చే ప్రతి దానికి కూడా మన బాడీ ఓవర్గా స్పందించడం అనేది దాని రియాక్షన్స్ని ఎలర్జీ అంటారు. ఆ ఎలర్జీ వచ్చినప్పుడు మన బాడీలో ఒక్కటే 1-2 monthsలో వచ్చేది కాదు, చాలా కాలంగా మన బాడీలో సప్రెస్ అయినవంతా కూడా బయటికి తీస్తూ ఉంటుంది. కాబట్టి అది స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు 2 to 4 years అని చెప్పేది ఆ మూలాల దగ్గర నుంచి ఆ ఎలర్జీ కంటెంట్స్ తీయడానికి మనం మెడికేషన్స్ అనేవి ఇస్తాం. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, పీసీఓడి వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అలాగే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి దీనికి? ఒక గర్ల్కి ఆర్ ఉమెన్కి మనకి పీసీఓడి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండడం, అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద కానీ బాడీ మీద రావటం కానీ, ఎక్కువగా పింపుల్స్ రావటం, అలాగనే డార్క్ సర్కిల్స్ రావడం, కళ్ళ చుట్టూ కూడా
హెయిర్ ఫాల్ ఉండటం ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కాకుండా కొంతమందిలో ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ కూడా మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ మెల్లిగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందిలో ఆడవాళ్ళలో ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే వస్తే మనకి 15 డేస్కి ఒకసారి పీరియడ్ రావటం, లేకపోతే 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ రావటం అనేది గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఇంబ్యాలెన్స్ స్టేటస్ వచ్చినప్పుడు మనం మళ్ళీ హార్మోన్ మెడికేషన్స్ తీసుకొని ప్రాబ్లం ఎక్కువ చేసుకునే కంటే అసలు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందువల్ల వచ్చింది, మనకి స్ట్రెయిన్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏమైనా ఫ్యామిలీ హిస్టరీలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టేటస్ ఏమైనా ఉందా అని గుర్తించాలి. తర్వాత హోమియో మెడికేషన్ ద్వారా మనకి ఆ పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే హార్మోన్స్ని బ్యాలెన్స్ స్టేట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి హోమియో మెడికేషన్ ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతున్న కొద్దీ కూడా వాళ్ళకి సిస్టిక్ కండిషన్స్ అనేది పూర్తిగా తగ్గిపోవడంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్గా ఉండి మనకి ఒబెసిటీ ఇలా రావటం, మనకి పిసిఓడి వల్ల ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలాంటి లాప్రోస్కోపీ సర్జరీస్ అవసరం లేకుండానే ఓన్లీ త్రూ మెడికేషన్ ద్వారా కాజ్ అంటూ ట్రీట్ చేస్తూ ఆ సిమ్టమ్స్ అనేది పూర్తిగా తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, శ్యామల గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. అదే మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. 5 years లోపల 1 year లోపల ప్రెగ్నెన్సీలో 4 babies ఉన్నారు ఒకే టైంలోనే. ఉంటే ఒక బేబీ బాగాలేదని చెప్పేసి సిజరీన్ చేసి తీసేసారండి. తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ పిల్లల కోసం ట్రై చేస్తే ఇంకా కాలేదు. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పినారు మేడం. థైరాయిడ్ ప్రాబ్లం తర్వాత ఇంకా వెయిట్ ఎక్కువైతుంది, ప్లస్ అది కాక పీరియడ్స్ కూడా 3 months కి 2 months కి అట్లా వస్తుంది మేడం. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటారు. అయితే ఇప్పుడు థైరాయిడ్ కి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎంత వాడుతున్నారమ్మా డోసేజ్? 125 మేడం. ఓకే, మరి ఇంకేమైనా పరీక్షలు చేయించారా? ఇంకేం లేదు మేడం. ఈ థైరాయిడ్ అని తెలిసిన తర్వాత ఇంకేం చేయించలేదు మేడం. ఓకే అమ్మ, మనకి థైరాయిడ్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి కిందనే పని చేయడం జరుగుతుంది. ఆ పిట్యూటరీ గ్రంథి అనేది మనకి మెదడులో ఉంటుందమ్మా. ఆ గ్రంథి క్రిందనే థైరాయిడ్ అనేది ఇంకా మనకి పీరియడ్స్ కరెక్ట్గా రావడం గల సంబంధించిన హార్మోన్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ గ్రంథి పనితీరులో మార్పు రావడం జరుగుతుందో మనకి థైరాయిడ్ గ్లాండ్ డిస్ఫంక్షన్ అవుతుంది, అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గుతుంది. నార్మల్గా మనకి పీరియడ్స్ కానీ ఓవ్యులేషన్ కానీ సంబంధించిన హార్మోన్స్ కూడా ఎక్కువ తక్కువ మోతాదులో విడుదల అవడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడే హార్మోన్స్ అనేది నార్మల్ స్థాయిలో లేకుండా ఎక్కువ ఉండడం వల్లనో తక్కువ ఉండడం వల్లనే కూడా మనకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా రావటం లేకపోతే అసలు రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి రక్తంలో ఉన్నన్ని రోజులు కూడా మనకి ఇన్స్టాంట్గా హార్మోన్ మెడికేషన్ తీసుకొని పీరియడ్ మనకి వచ్చినప్పటికీ కూడా ఆ ఇంబ్యాలెన్స్ స్టేటస్ అనేది రోజు రోజుకి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి తోడుగా మనకి ఇందాక చెప్పుకున్నట్టు మనకి అన్వాంటెడ్ హెయిర్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ ఒబెసిటీ కానీ ఇది ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా మీకు ఫస్ట్ పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అయినప్పుడే మీ నుంచి వచ్చే ఎగ్ అంటే ఓవరీస్ నుంచి విడుదలయ్యే ఎగ్ అనేది హెల్దీగా ఉంటుంది. అప్పుడు దాని ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీ కూడా ఎలాంటి అబార్షన్స్ లేకుండా డెలివరీ వరకు హెల్దీగా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీరియడ్ 2nd, 3rd or 4th డే ఆఫ్ పీరియడ్స్లో హార్మోన్ పరీక్ష అంటే FSH, LH, ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్స్ పరీక్ష చేయించుకోండి అమ్మా. ఆ పరీక్షలో మనకి ఎంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది గుర్తించవచ్చు. దాన్ని బట్టి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ 1 yearలోనే మీకు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుంది పీరియడ్స్. తర్వాత ఓవ్యులేషన్ అనే దాన్ని బట్టి కూడా సరి చేయడం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్గా వచ్చే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, రమేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నేను రమేష్ మాట్లాడుతున్నా, కరీంనగర్ నుండి. మాట్లాడండి. మేడం, మాకు పెళ్ళి 5 years అవుతుంది. ఓకే, మధ్యలో ఒకసారి ఎక్టోపిక్ ఓవరియన్ ప్రెగ్నెన్సీ వచ్చింది, దానివల్ల అబార్షన్ అయిపోయింది. ఓకే, ఇంకా రప్చర్ అయిపోయింది. రప్చర్ అవడం వల్ల ఇంకా ఆపరేషన్ చేసి మొత్తం ఇంకా బ్లడ్ మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఓకే, అంతకంటే ముందు ట్యూబ్స్ లలో ఒక ట్యూబ్ ఆల్రెడీ బ్లాక్ ఉంది, ఓకే, ఇంకొకటి బాగుంది. ఏదైతే బాగుందో ఆ ఓవరీలో ఈ ప్రెగ్నెన్సీ ఉంటుంది అన్నమాట. రప్చర్ అయిపోయింది. ఇంకా తర్వాత ఓవరీని రిపేర్ చేశారు. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే ఇంకా కొంచెం ఒక బ్లాకేజ్ వచ్చింది ట్యూబ్ లో, ఇన్ఫెక్షన్ వల్ల. తర్వాత లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ చేసి అంతా క్లియర్ చేశారు. ఓకే, చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ ట్రై చేశాను అనమాట. ఐయుఐ ద్వారా చేస్తే ప్రీ ఓవల్యూషన్ ఐయుఐ చేశారు. చేస్తే యాక్చువల్ గా అది ఓవల్యూషన్ కావట్లేదు. ఓకే, తనకి ఇప్పుడు 2 ట్యూబ్స్ హెల్దీగా ఉన్నాయని చెప్పారండి. తర్వాత మళ్ళీ మేము రెస్క్యూ జస్ట్ ఈ మంత్ చేయించాము, అది కూడా ఫెయిల్ అయిపోయింది.
ఓకే అండి, ఇప్పుడు తనకు ఉన్న 2 ట్యూబ్స్ కూడా హెల్తీగా ఉన్నాయని చెప్పారా? ఒక ట్యూబ్ కంప్లీట్లీ తీసేశారా? కి దాని కింద ఉండిపోయిందంట. ఓకే అండి, దాని కింద ఉండిపోయింది. ఇంకొకటి ఏంటంటే జెంట్లీ రిపేర్ చేశారు దాన్ని. ఓకే ఓకే అండి, ఆల్రెడీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా ఏ ఇతర పార్ట్లో అయినా మనకి ప్రెగ్నెన్సీ అనేది అందుకొని పెరగడం, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ముఖ్యంగా మనకి ట్యూబ్స్లో సంచికి ఇరువైపులా కూడా మనకి 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యూబ్స్లో అనేది మనకి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అనేది అందుకోవడం జరుగుతుంది. ఆ ప్లేస్లో కనుక మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్న, ముఖ్యంగా ఆడవాళ్ళలో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ కానీ, ఇలాంటి కండిషన్స్ మనకి ఎక్కువ రోజులుగా బాడీలో ఉన్నట్టయితే మనకు వచ్చే ప్రెగ్నెన్సీస్ అనేది అన్హెల్దీ అవ్వడమే కాకుండా ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ అందుకొని అక్కడే ఎదగడం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. కాబట్టి ఇలాంటి ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఎక్కువ ఎదిగే శక్తి ఆ పిండంకి ఉండదు, కాబట్టి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, అంటే రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో మనకి ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ బ్లడ్లో ఉన్నవి అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ లాప్రోస్కోపీ ద్వారా అప్పటికి మనకి ఆ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసినప్పటికీ మళ్ళీ ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నంత వరకు మళ్ళీ ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వచ్చే ఎగ్ కూడా హెల్దీగా లేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫర్దర్గా మీకు ఉన్న సమస్య ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ముఖ్యంగా టార్చ్10 పరీక్ష ద్వారా మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఎంతవరకు మన రక్తంలో ఉన్నాయని గుర్తించవచ్చు. ఫస్ట్ ఆ పరీక్షలు అంటూ చేయించుకోండి. అవి చేయించిన తర్వాత దాని తగ్గట్టుగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఉన్న ఒక్క ట్యూబ్తో అన్న మనకు వచ్చే ప్రెగ్నెన్సీ హెల్దీగా వస్తుంది. కాబట్టి మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాకుండా ఇతరాది సమస్యలు ఏవీ లేకుండా ప్రెగ్నెన్సీ హెల్దీగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. ఓకే డాక్టర్, జనరల్గా ట్యూబర్ బ్లాక్ అంటే ఏంటి? అంటే ఇది రావడానికి రీజన్స్ ఏంటి? ఇది వచ్చినప్పుడు సిమ్టమ్స్ తెలుస్తాయా? ట్యూబల్ బ్లాక్ అంటే మనకి ఆడవాళ్ళకి యుట్రస్ ఇరువైపులా కూడా 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. మనకి అండం అనేది మనకి ఓవరీస్ నుంచి మనకి అండం విడుదలైన వెంటనే ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది అండం అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడంతో పాటు అక్కడ ప్రెగ్నెన్సీ స్పర్మ్తో కలిసి మనకి ఫర్టిలైజేషన్ జరిగేది ఆ ట్యూబ్స్లలో, కాబట్టి అంత ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఆ ప్లేస్లో ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ అనేది రావటం జరుగుతుందో, ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆడవాళ్ళలో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కావచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే కావచ్చు, లేకపోతే వాళ్ళ పాస్ట్ హిస్టరీలో వాళ్ళ ఫ్యామిలీలో కానీ తనకి కానీ ట్యూబర్కులోసిస్ అంటే టీబీ లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా ముఖ్యంగా ఆ ప్రభావం అంతా కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ మీద చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఫెలోపియన్ ట్యూబ్ మీద సెన్సిటివ్గా ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్ మీద బాడీలో ఇన్ఫెక్షన్ మోతాదు, ఇట్ మే బీ టీబీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మన సర్జరీ ద్వారా అప్పటికి మనము ట్యూబల్ బ్లాక్ తొలగించినప్పటికీ కూడా ఇన్ఫెక్షన్స్ మనకి బ్లడ్లో ఉన్నంత వరకు మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ అనే దాని ఏంటి, ఆ కాజ్ అనేది గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే కాజ్ తగ్గుతుంటే ఆటోమేటిక్ వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ సర్జరీ మనకి ట్యూబల్ బ్లాక్ అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో హలో, ఉపేందర్ రెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. మాది వరంగల్ జిల్లా పెనుగొండ గ్రామం. చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి. హలో డాక్టర్ గారు. మీ టీవీ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. మేడం గారు, నిన్న నాకు పోయిన మీ టీవీ యాడ్ లో చూసి నేను ప్రాబ్లం ఏంటండి మీది? మీరు కాలు మీద డ్రై ఎగ్జిమా అని అన్నారు ఇక్కడ. ఓకే. అయితే మీ హోమియోపతికి వెళ్ళానండి నిన్న. ఓకే. వెళ్తే ఏం చెప్పారంటే 25,000 రూపాయలు 18 నెలలు పడుతుంది అని చెప్పారండి. ఓకే, మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎగ్జిమా ప్రాబ్లం ఉందా? రైట్ అండి. సో ఇప్పుడు జనరల్గా 2 ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి బ్లాక్ అయినా కూడా ఇంకొకటి ఓపెన్ ఉంటుంది కాబట్టి దీని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? వస్తే అది హెల్తీగా ఉంటుందా? మనకి ఒకటి బ్లాక్ అయినా ట్యూబ్, మనకి 2 బ్లాక్ అయినా కూడా ఇన్ఫెక్షన్స్ మోతాదు మన బాడీలో ఉన్నంత వరకు కూడా అండం విడుదల అనేది ఆ ఇన్ఫెక్షన్స్ క్యారీ చేయడం వల్ల అనేది జరుగుతుంది. కాబట్టి వచ్చే మనకి ఆ ఎగ్ అనేది ఇన్ఫెక్షన్స్ పట్టుకొని వచ్చినప్పుడు దానికి ఎదిగే శక్తి కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి మనకి ట్యూబల్ బ్లాక్ అనేది ఒక్కటి ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ క్లియర్ అయిన తర్వాతనే, అంటే మనకి టీబీ గోల్డ్ పరీక్ష ద్వారా కానీ లేకపోతే టార్చ్10 పరీక్ష ద్వారా కానీ ఆ ఇన్ఫెక్షన్స్ మోతాదు ఎంతవరకు ఉంది మన బాడీలో అని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరీక్ష
పరీక్షలలో మనకి నెగిటివ్ కండిషన్స్ వచ్చినప్పుడే తిరిగి మనకి హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింజోగ్రామ్ ద్వారా మనకి ట్యూబల్ పేటెన్సీ ఎంతవరకు ఉందని గుర్తించిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఆల్రెడీ మనకి అబార్షన్ హిస్టరీ ఉంది అంటే మనకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న కొద్దీ కూడా మనకి మళ్ళీ ట్యూబ్ బ్లాకేజ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఒకసారి అబార్షన్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు మినిమం ఒక 6 months గ్యాప్ ఇవ్వడంతో పాటు పరీక్షలన్నింటిలో మనకి నెగిటివ్ కండిషన్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ట్రై చేయడం ద్వారా ట్యూబల్ బ్లాకేజ్ అనేది చాలా వరకు అరికట్టవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, శ్రవంతి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి. ఓకే, అంటే 2 months కి ఒకసారి, 1 month 15 days, 3 months కి ఒకసారి అట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే నేను డాక్టర్ ని కన్సల్ట్ చేశానండి. ఓకే, సో ఆమె నాకు దాదాపు 4 months గా టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఓకే, అయితే రెగ్యులర్ గా వాడుతున్నాను. ప్రెగ్నెన్సీ కొరకు మందులు ఇస్తున్నారు, టాబ్లెట్స్, మెడిసిన్ ఇస్తున్నారు, మెడికేషన్ తీసుకుంటున్నాను. కానీ ఇంకా అంటే నా మ్యారేజ్ 1 year అయిందండి. ఓకే, ఇంకా ప్రెగ్నెన్సీ ఏమి రాలేదు. దాని కొరకు మేడం తో మాట్లాడదామని. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 29 అండి. ఓకే, మేనరికం మ్యారేజ్ అండి? అదేం కాదండి, అదేం కాదండి. 29 years అని చెప్తున్నారు కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పారు. మీరు తీసుకున్న ఇప్పుడు మెడికేషన్ ద్వారా పీరియడ్ అనేది ఇప్పటికి కనిపించినా కూడా మెడికేషన్ స్టాప్ చేయన వెంటనే మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏ స్టేటస్లో ఉంది? మనకి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ల్యూటినైజింగ్ హార్మోనా? కొంతమందిలో ఏంటంటే ఆడవాళ్ళలో లాక్టేషన్ పీరియడ్ అంటే డెలివరీ అవ్వగానే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ చాలా హై లెవెల్స్లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో పీరియడ్ మిస్ అవ్వడం అనేది ఇట్స్ అ కామన్ ప్రాసెస్. కాకపోతే నార్మల్గా మీకు రెగ్యులర్గా పీరియడ్ వస్తున్నప్పుడు సడన్గా ఆగిపోవడానికి కారణం హైపర్ ప్రొలాక్టిమియా అనే కేసు కూడా కావచ్చండి. కాబట్టి హార్మోన్స్ ఎంతవరకు ఇంబ్యాలెన్స్ అయినాయి, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనము హోమియోపతి మెడికేషన్ ద్వారా నార్మల్కి తీసుకురావడం అని జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు హార్మోన్స్ అనేవి నార్మలైజ్ అయినప్పుడు ఎలాంటి మెడికేషన్ యూస్ చేయకుండానే మీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. అలా రెగ్యులర్గా పీరియడ్ వచ్చినప్పుడు ఓవ్యులేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి then you will have a natural pregnancy. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఏముంటుంది హోమియోపతిలో? మనకి ఇన్ని కారణాలు చెప్పాం కదా, ట్యూబల్ బ్లాక్ అని, మనకి పీసీఓడి అని, ఇలాంటి సమస్యలు అనే కాకుండా ఎండోమెట్రియోసిస్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్ కండిషన్స్ అలాంటివి ఏవి ఉన్నా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక శరీరంలో ఏంటి కారణం, ఎందుకు వచ్చింది, ఇది ఎంత కాలంగా ఉంది, మనం గుర్తించి ఆ కారణంకి మనకి మెడికేషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉన్న కారణం అనేది కరెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో ఏవైతే ప్రెగ్నెన్సీకి అడ్డంకులు ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉన్న తర్వాత మనం ఆర్టిఫిషియల్ ప్లాన్స్కి అంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ అలాంటి అవసరం లేకుండానే న్యాచురల్గా మనకి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి నార్మల్గానే ఒక కపుల్ కంటూ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే త్వరగా అని కాకుండా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ సర్జరీస్ అవసరం లేకుండానే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, లావణ్య గారు, మీ క్వశ్చన్ అడగండి. మాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే, రెగ్యులర్ పీరియడ్స్ రావట్లేదు. ఓకే, 2 months కోసారి, 1 month కోసారి వస్తుంది. ఓకే, దానివల్ల ప్రాబ్లం 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? 24 అండి. 24 years. చెప్పండి. పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఏజ్ 24. ఓకే, మరి ఇప్పుడు ఏమైనా మందులు వాడుతున్నారా? హోమియో కేర్ ఇంటర్నేషనల్ మందులు వాడుతున్నాం, 1 month అవుతుంది. ఓకే, కాబట్టి పీసీఓడి సమస్య అనేది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారానే తగ్గించడం జరుగుతుందమ్మా. కాబట్టి ఆ సిస్టిక్ కండిషన్స్ నీటి బుడగలు ఎందుకు వచ్చాయనేది ఆ కారణాన్ని గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నీటి బుడగలు తగ్గుతున్న కొద్దీ మీకు పీరియడ్ అనేది రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న ఏజే కాబట్టి హోమియోలో మనకి లాంగ్ టర్మ్ ప్రాసెస్ అయినా కూడా కంప్లీట్గా క్యూర్ అనే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో ఎప్పుడైతే 35 years దాటుతుందో ఇలాంటి సమస్యలు ఆ ఏజ్లో వస్తే కనుక ఇతరాత్రి ప్రాబ్లం అంటే మనకి ఒబెసిటీ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం కానీ డయాబెటీస్ ప్రాబ్లం కానీ వెయిట్ ఎక్కువ అయిపోవడం ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీస్ కూడా మనకి ఆఫ్టర్ 35 years తర్వాత కూడా ఆ ప్రెగ్నెన్సీ వచ్చే రేట్ కూడా తక్కువ అయిపోతుంది. కాబట్టి చిన్న ఏజే కాబట్టి ఈ టైంలోనే మనకి హోమియో మెడికేషన్ తీసుకోవడం ద్వారా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాచురల్గా వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు.
ఓకే డాక్టర్. సో జనరల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది కదా, సో అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అసలు ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బై బర్త్ ఓవరీస్లో ఉన్న కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ మనకి ఆల్రెడీ ఉంటాయి. అవి మెచ్యూర్ అయిన ఏజ్ నుంచి ఆఫ్టర్ 12 years తర్వాత ఎవ్రీ మంత్ కూడా మనకి పీరియడ్ అయిన తర్వాత 11th to 18th డే మధ్యలో ఎవ్రీ మంత్ మనకి ఎగ్ అనేది ఒకటి విడుదల అవ్వడం జరుగుతుంది. కాబట్టి 35 years వచ్చేసరికి మనకి మ్యాక్సిమం అమౌంట్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి విడుదల అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏజ్ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం అనేది ఓవేరియన్ రిజర్వ్ అంటే మనకి ఉన్న ఎగ్స్ అనేవి చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి వచ్చే ప్రెగ్నెన్సీ రేట్ కూడా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళలో ముఖ్యంగా మనకి అండ్ 35 years తర్వాత ఇతరాది కారణాలు అంటే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అండం విడుదల అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వచ్చే ఎగ్ క్వాలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ రేట్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నంత వరకు కూడా మనకి కొద్దిగా మనం ప్రెగ్నెన్సీ హోమియోపతి ద్వారా న్యాచురల్గా తెప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యాంటీములేరియన్ హార్మోన్ ఎంతవరకు ఉంది అంటే ఓవేరియన్ రిజన్ ఎంతవరకు ఉంది అండ్ వాళ్ళ హార్మోన్స్ ఏ స్టేజెస్లో ఉన్నాయి అంటే మెనోపాజిక్ స్టేజెస్లో ఉన్నాయా నార్మల్ స్టేజ్లో ఉన్నాయో చూసి ఒకవేళ వాళ్ళకి 35 years తర్వాత ఉన్న లేడీస్కి మనకి ఆ హార్మోన్స్ స్టేటస్ గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా విషయాలు చెప్పారు, అలాగే మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.